ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్న ఒక మాట చెప్పేస్తున్నా ఈ పూట. నిన్ను చూడగానే గుండెల్లో మోగిందో గంట. నువ్వు ఓకే అంటే లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటా. 34. ఎన్ని ఏజా? చూడడం కదా లేదే. అయినా పర్లేదు, ప్రేమ కేసు సంబంధం లేదు. అది కాదు, నాకు ఇప్పటి వరకు ప్రపోజ్ చేసిన వాళ్ళు నీ నెంబర్ 34. నాది 14. అంతమంది ప్రపోజ్ చేశారా? లేదు, నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారు. అంతమంది రిజెక్ట్ చేసిన నిన్ను, ప్రేమలన్నా మోసం చేసే అబ్బాయిలన్నా ఇంట్రెస్ట్ అని నాకు, నిన్ను యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వేదో యావరేజ్గా ఉన్నావు, ఓకే చెప్పేస్తావు. ప్రేమలో ముంచేద్దాం అనుకున్నావు, కానీ నువ్వు నీ ఫిగర్కే సంబంధం లేని ఇంకో ఫిగర్ చెప్పి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. నేను యావరేజా? నేను ఎక్స్ట్రాల్ చేస్తున్నానా? అసలు ఎవడ్రా నువ్వు? నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు 6 మెంబర్స్ ప్రపోజ్ చేస్తారు. స్కూల్ దాటితే అసలు అమ్మాయిలో ఉండరేమో అనుకునే ఏజ్ అది. ఇంటర్లో 5. చూసావా, బయటకు వెళ్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఒకటి తగ్గాడు. బీటెక్లో 11 మెంబర్స్. 4 సంవత్సరాలు 11 మందేనా? అది కూడా కాలేజీలో లవర్ లేకపోతే పరువు పోతుంది అనుకునే బ్యాచ్ ఉంటారు. ఆఫీస్లో 12 మెంబర్స్. మనకి ఇంకా అమ్మాయి దొరకదు, దేనిదో చూసుకుందాం అనుకునే నాలాంటి రిజెక్టెడ్ పీస్ అయి ఉంటారు. ఇవన్నీ కాదు, నేను రోడ్ మీదకి వెళ్ళినా, బస్ ఎక్కినా, ఆటో ఎక్కినా, ఇలా చెప్పుకుంటూ పోయాననుకో 100 దాటేస్తుంది తెలుసా? చెప్పింకా డోర్ తీసి వాచ్మ్యాన్, కాలేజ్ పాలోడు, పేపర్ వేసి పేపర్ బాయ్, ఒక్కరు విజిలు, ఇవన్నీ చెప్పు. ఇవన్నీ చెప్తే 100 కాదు 1000 కూడా దాటేస్తా. నువ్వే యావరేజే. ఎంతమంది ప్రపోజ్ చేశారు, నువ్వేదో సూపర్ అనుకుంటున్నావు, కానీ ఏం లేదు. గుండోలాగితే ఎవడో దేకడు. నాకు ఓకే చెప్పే, ప్రేమలో ముంచేస్తాను. నీకేం కావాలంటే కొనిపెడతా. నా లైఫ్లో లామినేషన్ చేసి నీ చేతిలో పెడేస్తాను. నీ లామినేషన్ మడిచి పొగరు. అందమైన అమ్మాయిల కన్నా ఇలాంటి యావరేజ్ ఫిగర్లకి పొగరంటే ఏదో అనుకున్నాను. నిజమే. లుక్, నేను యావరేజ్ ఫిగర్ కాదు. నా గురించి బాగా తెలిసింది కదా, మూసుకుని దొబ్బే. నాకు తెలిసింది, కానీ నీకే తెలియదు ప్రేమిస్తే ఎలా ఉంటుంది. ఎప్పటిదాకా ప్రపోజ్ చేసిన వాళ్ళే కానీ ప్రేమించడం లేరంట. నేను ప్రేమిస్తా, నిన్ను ఆడేస్తా. ఛాన్సే లేదు. సరే, నెక్స్ట్ వీక్ వ్యాలంటైన్స్ డే. ఈ వీక్ అంతా నేను ప్రేమిస్తా. నీ నోటితో ఐ లవ్ చెప్పిస్తా. ప్రేమ వద్దనుకునే నువ్వా, నువ్వే కావాలనుకునే నేనా? చూసుకుందామా? చూసుకుందాం. నేను యావరేజా? అమ్మ నాడికి కనుక్కుందాం. అమ్మా, నేను బాగుంటానా, యావరేజ్గా ఉంటానా? ఈ టైంలో కాల్ చేసేంటే నీ పిచ్చి ప్రశ్నలు. చెప్పమ్మా. చాలా బాగుంటావు. హ్యాపీనా? ఇంకా పడుకో. ఇలా కాదు, నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళే అడుగుతా. శ్రావణి ఫోన్ చేస్తుందిరా. అవునా? లిఫ్ట్ లిఫ్ట్ స్పీకర్ పెట్టు. హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, షార్ట్గా ఆన్సర్ చెప్పు. నేను బాగుంటానా, యావరేజ్గా ఉంటానా? యావరేజ్ అని చెప్పు. యావరేజ్ అని చెప్పు. చెప్పా. ఫ్రాంక్గా చెప్పాలంటే యావరేజ్గానే ఉంటావు. మరెందుకురా ప్రపోజ్ చేసావు? అది వేరే ఆప్షన్ లేక. ఫోన్ పెట్టరా. నేను యావరేజా? వాడు ఎంత ట్రై చేసినా సరే నేను పన్ను. నేను ఆర్డినరీ ఫిగర్ కాదు, ఎక్స్ట్రాడినరీ ఫిగర్ అని వాడి నోటితోనే చెప్పిస్తా. ప్రేమిస్తా, పడేస్తా అని అన్నావు. అందరిలాగా నువ్వు కూడా రోజుతోనే స్టార్ట్ చేసావు కదా. అందరిలా నేను కూడా ఫస్ట్ రోజుతోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు, కాకపోతే నేను ఇచ్చే ఫస్ట్ రోజు అయితే కాదు, 100. అదేలా? నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసాను తెలుసా? ప్రసాద్ నీకు ఫ్రెండా? రోజపు మొక్కించి ప్రపోజ్ చేయమని ఐడియా ఇచ్చిందే నేను. సో ఐడియా నాది కాబట్టి క్రెడిట్ కూడా నాకే. అప్పటి నుంచి డైలీ ఒక రోజు. నేను ఎప్పటికీ నేను చూసి 100 రోజులు, 100 రోజాలు. అయితే సెంచరీ అన్నమాట.
నేను అప్పటి నుంచే నీతో ఉన్నా, ఇప్పుడు ఉన్నా, ఎప్పటికీ ఉంటా. ఎవరు? ఏంటిది? ఐ లవ్ యూ శ్రావణి. వాడేనా? ఐ లవ్ యూ శ్రావణి. మళ్ళీనా? ఏంటివి? పేపర్ ముక్కలు. నేను లేచినప్పటి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇవి నాకంటే ముందుంటున్నాయి. అయినా నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్తాననే విషయం నీకెలా తెలుసు? ఒక్క రోజులో ఐ లవ్ యూ అనే పదం వినడం, దాని గురించి ఆలోచించడం ఇదే ఫస్ట్ టైం. నువ్వెక్కడుంటావు, ఏం చేస్తావు, ఏ టైంలో ఎలా ఉంటావు, కోపం వస్తే ఎలా ఉంటావు, బాధ వస్తే ఎలా ఉంటావు, భయం వేస్తే ఎలా ఉంటావు, నాకు ఇవన్నీ తెలుసు శ్రావణి. నీతో ఏ టైంలో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇందాక చెప్పావు కదా, ఐ లవ్ యూ అనే పదాన్ని ఎన్నిసార్లు చూడడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ ఇదే ఫస్ట్ టైం అని. నీకు ఇలాంటి ఫస్ట్ టైం ఫీలింగ్స్ ఇంకా చాలానే ఇస్తాను. ఐ లవ్ యూ. పోరా. చాక్లెట్. హే, చాక్లెట్. ఓ, వెళ్ళిపోతుందేంటి? ఏంటి స్పెషల్? బర్త్డేనా? చాక్లెట్ డే. మరి డైరీ మిల్క్ కదా ఇవ్వాల్సింది? నీకు 5 స్టార్ అంటే ఇష్టం కదా, అందుకే. అబ్బో, నా ఇష్టాలు కూడా తెలుసా నీకు? ప్రేమికురాల ఇష్టాలు టేస్ట్లు తెలుసుకోవడం ప్రేమికుడిగా నా బాధ్యత. అవునా? అయితే మరి నా ఇష్టాలు అంటే చెప్పు. నువ్వు చికెన్ బాగా తింటావు. 24/7 365 days ప్రతిరోజు పెట్టినా తింటావు. అది ఉడికిందా, ఉప్పు ఉందా, కర్రీయా, ఫ్రైయా, నీకు దాంతో సంబంధం ఏం లేదు. ఎప్పుడు పెట్టినా తింటావు, ఎంత పెట్టినా తింటావు, ఎలా పెట్టినా తింటావు. ఐ లవ్ చికెన్. ఐ లవ్ యూ. ఇష్టం చెప్పి ప్రేమ అడుకుంటున్నావా? పోనీ కష్టాలు చెప్పి డబ్బులు అడుకోనా? బాగోదు కదా. కొంచెం సేపు కూడా ఇంప్రెషన్ ఉంచుకో కదా నువ్వు. టాలెంట్. ఏంటి రమ్మన్నావు? నువ్వు వస్తావా రావా అని. ఈ వీక్ లో నేను ప్రేమించేలా చేసుకుంటానన్నా, చంపేలా చేసుకోకు. ఆల్రెడీ చంపుతున్నావు కదా నీ చూపులతో. బాబు పులిహార రాజా, అసలు ఎందుకు పిలిచావో చెప్తావా? అటు చూడు. హే, మా వాచ్మ్యాన్ అంకుల్. ఆగు. తన పిల్లలతో మాట్లాడడానికి నీకు జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ కొనిస్తానని చెప్పి మాట ఇచ్చావు, గుర్తుందా? మర్చిపోయా. తన పిల్లలతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కొనిచ్చావని చెప్పి ఇచ్చాను. నువ్వు అనుకున్నావని జరగాలి శ్రావణి. నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా తెలుసుకుని మరి చేస్తా. ఈరోజు ప్రామిస్ డే. ఇక మొదలెట్టు. జీవితాంతం నీతోనే ఉంటా, నువ్వు లేక నేను లేను అని ఫేక్ ప్రామిసులు చేయడం స్టార్ట్ చేయి. చేయను. ఏ? ప్రామిస్ చేయాల్సింది ఇప్పుడు కాదు, మరెప్పుడు? మన పెళ్ళయ్యాక. నేను నీకు తాళి కట్టాక, మన ఇద్దరు 7 అడుగులు నడిచిన తర్వాత, మన తల మీద తలంబ్రాలు పడ్డాక, ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఆ వశిష్ఠ నక్షత్రం చుట్టూ అరుంధతి నక్షత్రం ఎలా అయితే తిరుగుతుందో నీ చుట్టూ నేను అలాగే తిరుగుతానని మొత్తం అందరి ముందు ప్రామిస్ చేస్తాను. మన పెళ్ళవుతుందని అంత నమ్మకం ఏంటి? నేను ఇంకా నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు కదా. నువ్వు నాకు పడిపోతావులే. అబ్బా, అంత నమ్మకం ఏంటో. నేను నన్ను చూసిన చూపు నీ కళ్ళలో కనిపించింది. మన ఇద్దరి పెళ్ళి. శ్రావణి, స్ట్రాంగ్ గా ఉండాలి, అస్సలు పడకూడదు. అడిగేద్దామా? ఏదో ఒకటి అడిగేద్దాం. అవును, నేను ఇన్ని రోజుల నుంచి నేను ప్రేమిస్తున్నాను, నీకోసం రోజు ఏదో ఒకటి చేస్తున్నాను. ఎప్రిషియేషన్ కోసం చిన్న అగ్గవచ్చుగా.
చాలా ఆశలున్నాయి మాస్టారు. ప్రేమలో ఈ కిస్లు హగ్గులు ఇవన్నీ మందుకు సిగరెట్ లాంటివి. ఒకటి రెండు పడుతూ ఉంటే మంచి కిక్కెక్కుద్ది. ఇప్పుడు మీకు అంత ఎక్కాల్సినంత అవసరం లేదు. ముందు పని చూసుకోండి. సర్లే, రే ప్రసాద్, నువ్వు ఎక్కడ ఉన్నావురా? అమ్మా, భయపడ్డావా? నీకెన్ని బాధలు వచ్చినా భయాలు వచ్చినా నీకెన్ని కష్టాలు వచ్చినా నేను తోడుగా ఉంటా, నీతోనే. హ? హ? హ్మ్. అసలు ఎలా ఉండేదానివి నువ్వు? హ? అయినా మన గురించి ఇంకొకటి నిద్రపాటు చేసుకోవాలి గాని మనం ఇంకొకటి గురించి ఆలోచిస్తూ కూర్చోడమా? సరే, నీకు నిజంగా ఎవరైనా నచ్చారనుకో, 1 సంవత్సరం, పోనీ ఒక 6 months, లేదా ఒక 1 month వెనకాల తిప్పించుకుని తర్వాత లెట్ ఇట్ బి ఫ్రెండ్స్ అనాలి ఫస్ట్. ఆ తర్వాత ఒక 1 year కి యాక్సెప్ట్ చేయాలి. నువ్వేంటి ఒక 1 week కే సరెండర్ అయిపోతావా? వద్దు, మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అయినా వాడు నిన్ను యావరేజ్ ఫిగర్ అన్నాడు. అలాంటి నోట్లో నుంచి ఎందుకురా అన్నాము అనేలాగా చేయాలి మనం. అయినా మన అమ్మాయిలు కొత్త ఏం కాదు కదా. అబ్బాయిల్ని ప్రేమలో పడేయడము అలాగే బాధలో ముంచేయడము మనకి బాగా తెలుసు. హ్మ్. నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. హాయ్. ఈరోజు ఏ చీప్ ట్రిక్స్ తో వచ్చావేంటి ముద్దు పెట్టుకోవడానికి? చీప్ చీప్ ట్రిక్స్ ఏంటి? అదే చీప్ ట్రిక్స్. క్రాకర్స్ పిలిచి హగ్ చేసుకోవడం లాంటివి. అదేదో సరదాకి. నీకు సరదా ఏమో, నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడేమైందని? ఏం అవ్వలేదు, ఏం అవ్వదు కూడా. నీకు ఇచ్చిన టైం 1 week, రేపటితో లాస్ట్. నీ మీద నాకు ఇప్పటి వరకు ఎటువంటి ఫీలింగ్ లేదు. రేపు ఒక్కరోజులో ఫీలింగ్ వచ్చేస్తా అనుకుంటావేమో, అది జరగదు. హ, నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. గుడ్ బై. ఈ అమ్మాయిలేంట్రా వాళ్ళని ప్రేమించిన వాళ్ళని అంత చులకనగా చూస్తారు. వద్దు వద్దు అన్న వాళ్ళ వెనకాలేమో కాళ్ళు ఇల్లు పట్టుకొని తిరుగుతారు. ఇదంతా మనకు తెలిసినా కూడా ఏ సిగ్గు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఉంటాం. ఈరోజు ఏ చీప్ ట్రిక్తో వచ్చావని అడిగిందిరా? నా మీద ఏ ఫీలింగ్ లేదంట. అంత హేట్ చూపిస్తూ కూడా ఫీలింగ్ లేదంటదేంట్రా? ఉంది, నా మీద హేట్ ఫీలింగ్ ఉంది. చూడు శ్రావణి, వాడు నిన్ను చూసినప్పటి నుంచి నీ గురించి ఆలోచించిన రోజు లేదు, అండ్ నీ గురించి మాట్లాడిన క్షణమూ లేదు. వాడి లవ్వు నువ్వు ఈ 7 days నుంచి మాత్రమే చూస్తున్నావు, కానీ వాడు నిన్ను చూసినప్పటి నుంచి నేను చూస్తున్నాను. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో. సరే, నీ ఇష్టం, ఎవరి లైఫ్ వాళ్ళదే. రేపైతే వాడు నేను కలవకుండా నేను చూసుకుంటా. అండ్ భయపడకలే, వాడు నిన్నేం చేయడు. నా మీద ఏ ఫీలింగ్ లేదంట. అంత హేట్ చూపిస్తూ కూడా ఫీలింగ్ లేదంటదేంట్రా? నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. గుడ్ బై. ప్రసాద్, నేను చైతూని కలవాలి. ఇంకేమైనా అన్నంగా మిగిలిందా? అవును. అవునా? నువ్వేదో మాట్లాడాలన్నావని వచ్చాను. నువ్వు తిట్టాలంటే వాయిస్ మెసేజ్ పెట్టు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ వింటాను రూమ్లో. అబ్బా, ఈ ఎగస్టాలే చేయకుండా చెప్పింది విను. ఒకరి గురించి ఒకరు తెలియకుండానే లవ్లోకి వెళ్తారు. తర్వాత ఒకరి గురించి ఒకరు తెలిసాక నచ్చలేదని చెప్పి విడిపోతారు. ఫస్ట్ టైం నువ్వు నన్ను చూసినప్పుడు లవ్ ప్రపోజ్ చేయలేదు. నా గురించి అన్నీ తెలుసుకున్నావు. నా ఇష్టాలు,
నా టేస్ట్లు, నా కోరికలు, నా కోపం అన్నీ తెలుసుకున్నావు. ఇంకా నా గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ తెలిసినా నన్ను వదిలేస్తావన్న భయం కూడా లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది మీ అమ్మాయిలకి ఎగ్జామ్స్లో ఎందుకు ఎక్కువ మార్కులు వస్తాయా అని. ఐ లవ్ యూ అని 3 ముక్కలో చెప్పే ఒక విషయాన్ని 3 పేజీలు ఆన్సర్ చేసావు. ఆహాహా, ప్రేమ వద్దనుకున్నా నేను ఓడిపోయాను. నేనే కావాలనుకున్నా నువ్వు గెలిచావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు చెప్పు, నేను యావరేజ్ ఫిగరా సూపర్ ఫిగరా? నువ్వు ఎప్పుడు సూపరే. ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.